యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున మీకు శుభములు తెలియజేస్తూ, మరి దీవెనవాణి అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం 6 నుండి యూట్యూబ్లో డాక్టర్ లూక్ గిలకర జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ అని మనం దానిని కొట్టినప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళగలం. దేవుని స్తోత్రం. మరి చూడండి, అనేకులకు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతిరోజు పెందల కడనే ఉదయమే లేచి ప్రభువును సంధించి స్తుతించి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ఆ దిన దీవెనలతో మనము మన కుటుంబము సుఖముగా ఉండాలి, ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో దీవెనవాణి అనే కార్యక్రమాన్ని మరి ప్రసారం చేయటం జరుగుతుంది. దేవుని స్తోత్రం. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందును బట్టి మీకు వందనాలు. తర్వాత ప్రార్థన కోరుతూ ఉన్నారు మీరు మరి ఆయా సమస్యలు బట్టి. అందువల్ల మీరు ఫోన్ నెంబర్కు మీరు మరి మెసేజ్ క్లుప్తముగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించగలిగితే 24 గంటలు ప్రార్థన బృందం ఉన్నది. మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందుకొరకే మరి దేవుడు ఆ బృందాన్ని ఇచ్చాడు. అందువల్ల ప్రియారా, మనమందరం ప్రార్థన ద్వారా ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి చివరి దినాల్లో ఆధ్యాత్మికంగా మనమందరము మరి దైవ కుటుంబంలో భాగస్థులుగా మనము ముందుకు వెళదాం. ఆ ప్రేమ ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహిమగల మా తండ్రి, ఇది నా వాక్యంపై మీ దీవెన ఉంచండి. మాకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము ధ్యానించేటువంటి విషయం ఏమంటే మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వస్తువును బట్టి ప్రభు సన్నిధిలో మరి ప్రభు ఎలా మాట్లాడతాడు అని మనం చూద్దాం. దేవుని స్తోత్రం. గొడ్డలి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. గొడ్డలి అందరూ పేరు వినుంటారు, మరి తెలియని వారు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. గొడ్డలి ప్రాముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గొడ్డలి అంటే మరి ఒక ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, షార్ప్. దానిని పట్టుకోవడానికి దానికి ఒక కర్ర ఉంటుంది, దాన్ని పిడి అంటారు. అందువల్ల ఆ పిడితో పట్టుకొని దాన్ని ఒక చెట్టును నరకడానికి కానీ, లేదా కొమ్మలు చీల్చడానికి కానీ, లేకపోతే మరి పెద్ద పెద్దగా ఉన్న నానుల్ని చిన్న చిన్నగా ఉపయోగమైన పద్ధతిలోనికి దాన్ని చెక్కుకోవడానికి కానీ ఆ గొడ్డల్ని వాడతారు. అందువల్ల ఏంటంటే మరి మీకు అర్థం అవడానికి కొంచెం అలా నేను చెప్పాను. గొడ్డలి బైబిల్లో ఉన్నది ఆ గొడ్డలి. అందువల్ల ఏంటంటే ఆ గొడ్డలిని బట్టి ప్రభు మరి మనకు అర్థం అవటానికని ఆయన బోధ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏంటని చూచేవారు. ఆయా పరిస్థితులు బట్టి, ఆయా సన్నివేశాలు బట్టి తన ప్రజలతో మాట్లాడారు. ఎందుకు అంటే ఇమ్మీడియట్ గా అది అర్థం అవుతుంది, అది ఇమ్మీడియట్ గా వాళ్ళ హృదయాల్లో అది గుచ్చుకుంటది. లేకంటే వాళ్ళకి దానివల్ల మేలు కలుగుతుంది. ఎందుకంటే అండర్స్టాండ్ అయ్యింది కాబట్టి. అర్థం కాకుండా మనం ఎంత చెప్పినా ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఏంటంటే గొడ్డలి అనేది బైబిల్లో వచ్చినమే. అయితే ఈ గొడ్డలను బట్టి ఏమిటి పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం? ఈ వస్తువును బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి ఆధ్యాత్మికంగా? దేవుని స్తోత్రం. ఈ సమయం ముందు 2 రాజుల గ్రంథం 6 అధ్యాయం 1 నుండి మరి 7 వచనాలు చదువు. 2 రాజుల గ్రంథం 6 అధ్యాయం నేను చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుము అని మనవి చేయగా అతడు వెల్లుడి అని ప్రత్యుత్తరమిచ్చాను.
ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలనని కోరగా అతడు నేను వచ్చేదనము అని చెప్పాను. వారితో కూడా పోయాను. వారు యొర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను. గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. గమనించండి ప్రియారా, గొడ్డలిని బట్టి మనము ఈ సమయం మనం ముందుకు వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు, ఆ శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు స్థలము ఇరుకుగా ఉన్నది కాబట్టి, ఇరుకులో ఉన్నాం మేము, మరి మసలడానికి పడుకోవడానికి మరి కార్యక్రమాలకు అంతా కొంచెం కష్టంగా ఉంది. మీ సెలవైతే మేమందరం వెళ్ళి ఒక మంచి మరి కొన్ని మానులు కొట్టుకొస్తాము, తల ఒక మాను తెస్తాము, తెస్తే దాన్ని బట్టి మనము ఇంకొక స్థలాన్ని నిర్మించుకుంటే అది మనం మసలడానికి అందరికీ సేఫ్ గా ఉంటది, ఫ్రీగా ఉంటది, సౌఖ్యంగా ఉంటది అని ఆయన్ని అడిగారు. ఎలీషాని అడిగారు. అడిగితే ఆయన ఓకే చెప్పారు. గమనించండి, మనము అది ఒక పాఠం. మనం ఏ కార్యము చేయాలి అని అనుకున్నా సరే ప్రియరా, దేవుని బిడ్డలుగా ప్రభువుని అడగకుండా ఏ పని చేయకూడదు. అడగాల, ప్రభువా ఈ కార్యం, వివాహం ప్రభువా మా బిడ్డకు చేయబోతున్నాం, మీ చిత్తమా, ఏ అమ్మాయి లేకపోతే ఏ అబ్బాయి ప్రభువా చేశారా అడగాల. లేకపోతే నేను ప్రయాణమై వెళ్ళబోతున్నాను ప్రభువా, ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్రభువుని మనం అడిగినప్పుడు ప్రభువే దాన్ని చూసుకుంటారు. అందువల్ల ప్రియారా గమనించండి, అడగాలి. ఏ పనైనా, ఏ చిన్న పనైనా అడగాలి. ఒక దైవ సేవకుడు గడ్డం గీసుకునేటప్పుడు మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడు. ప్రభు నేను గడ్డం గీసుకుంటున్నాను, మీ కృప ఇవ్వండి అని. ఆ ప్రార్థన చేసి గడ్డం గీసుకున్నట్టు అర్థం చేసుకోండి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి చిన్న విషయం నువ్వు అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభు సంతోషిస్తాడు, బాధ్యత తీసుకుంటాడు నీ కొరకు. అందువల్ల ఏంటంటే మనం అడిగినప్పుడు మేము వెళ్తాం ప్రభు అంటే అది ప్రేయర్ రిక్వెస్ట్ లాగా, సరే అడుగుడి మీకు ఏమివ్వబడని వెళ్ళమన్నాడు అంతే. అయితే ఇంకొక అతను ఏమన్నాడంటే నిర్గమ 33:15 ఒక ఆ మాట ఏంటంటే, నీవు మాతో కూడా రావాలి అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అయ్యా ఏలిమాడ మేము మాతో కూడా రావాలండి. చూడండి, ఎవరు అడగలేదు, ఒక అతను అడిగాడు. అంటే అతను మరి ఎంత ఆలోచన కలిగిన వాడో చూడండి. ఐగుప్తు నుండి కనానుకు రావటానికి ప్రభు మరి వాళ్ళతో వచ్చాడు. అలే ఇష్టం వచ్చినట్టు వచ్చాడనుకో, ఎన్ని శ్రమలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు వారి జీవితంలో కలిగాయి. మరి ప్రభు ఉన్నాడు కాబట్టి, వారితో ఉన్నాడు కాబట్టి, వారితో నడిచినాడు కాబట్టి, అనగా వారి ప్రయాణంలో తోడై ఉన్నాడు కాబట్టి ఏ సమస్య అయినా వారికి అడ్డు రాలేదు. ఏదైనా సరే, సముద్రం అది వచ్చింది, ఆరిన నేల అయిపోయింది. గమనించి అరణ్యం అడ్డుంది, అరణ్యమైనా సరే అది దారి అయిపోయింది. గమనించండి ప్రియులారా, నీరు లేదు, బండ నుండి నీరు వచ్చింది. ఆహారం లేదు, ఆకాశం నుండి మన్నా కురిసింది. అర్థమవుతుందండి. ఉన్నాడు కాబట్టి. ఆయన లేకుండా నువ్వు వెళ్ళిపోతే ఎవరు నీకు దిక్కు? నీకు భోజనం ఎవరు పెడతారు అక్కడ? నీకు నీరు ఎవరు ఇస్తారు నీకు అక్కడ? లేకపోతే అడవ మృగాలు ఉన్నాయి, నిన్ను కాపాడేది ఎవరు? సర్పాలు ఉంటాయి, ఎలా నువ్వు తప్పుకుంటావు? ఎన్ని అభ్యంతరాలు ఉంటాయి. కానీ ప్రియరా ప్రభు వారు సేఫ్ గా నడిపించినట్టు. ఎందుకు? అక్కడ ఒక మాట ఉన్నది ఏమంటే, ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడలా అని మాట ఉన్నది. నిర్గమ 33:15. నీవే మాతో రాకపోతే ప్రభు మమ్మల్ని తీసుకుని మమ్మల్ని పంపించొద్దని మేము వెళ్ళం ప్రభువా, నీవు రావాలి. దేవుని సేవకుడు అడుగుతా, నువ్వు రావాలి మాతో.
చూసారండి, ప్రభు ఉండాలి మనతో. చాలా పాఠం ఉంది అందులో. అందువల్ల ప్రభువు లేకుండా నీ ప్రయాణం జరగకూడదు. ప్రభువు లేకుండా ఏ కార్యం, ప్రభువు లేకుండా నీ ఇల్లు కట్టడం ప్రయత్నం చేయకు. ప్రభువు లేకుండా మరి నువ్వు స్కూల్కి వెళ్ళవద్దు, రావద్దు. అర్థమవుతుంది కదండి. ప్రభువు లేకుండా పెళ్లి చేయొద్దు. ప్రభువుని అడగాలి, ప్రార్థన చెయ్యాలి, అంతే. ఏ విషయమైనా సరే ప్రభువును అడగాలి, ప్రభు ఉండాలి, ఆ కార్యంలో తోడు ఉండాలి అని మనం అడగాలి. అందువల్ల వారు అడిగారు అనగా, అందువల్ల అరణ్య యాత్రలో ప్రభు వారితో ఉన్నాడు. అందువల్ల రమ్మన్నారు కాబట్టి ప్రభు వారి యొక్క మనవి విని వారితో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే వారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి గొడవలు బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఒక విశేషం ఇక్కడ జరిగింది. మరి ఒక అతను నరుకుతుండగా, చూడండి, కొమ్మ నరుకుతుండగా లేకపోతే చెట్టు నరుకుతుండగా ఆ మీదకి ఎక్కి, చూడండి, అక్కడ నుండి ఓ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఏంటంటే అభ్యంతరం కలిగింది. నరుకుతుండగా శోధన వచ్చింది. నరుకుతుండగా ఒక అభ్యంతరం అంటే ఆటంకం కలిగింది, ఒక శోధన ఎదురైంది. ఏమిటి ఆ శోధన, ఏమిటి ఆ అభ్యంతరం? చూసారు, మనకోసారి ఆయన అడిగి వెళ్ళా, ఆయన తోడుగా ఉన్నా కానీ కొన్ని సమస్యలే వస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. చూసారా, అక్కడ ప్రభు అక్కడ దైవసేవకుడు వాళ్ళతో ఉన్నాడు. అతడే వెళ్ళమని చెప్పాడు. వచ్చిన పని కొరకు అందరూ ఆ పని మీద ఉన్నారు. కానీ అక్కడ ఒక శోధన వచ్చింది, అక్కడ ఒక అభ్యంతరం కలిగింది. ఏమి అని ఆలోచిస్తే మరి ఒక్కని యొక్క గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఊడిపోయింది, పడిపోయింది. ఒక గొడ్డలి మనం అనుకున్నాం కదా, ఆ గొడ్డ హెడ్ ఒక కర్రకి అటాచ్ అవుతుంది. అది లూజ్గా ఉందేమో, లూజ్గా ఉంది కాబట్టి ఆ సగం వరకు కాసింది, అది అందులో ఊడిపోయి పడిపోయింది. అది నది ఎవరి దగ్గర రాగంతలోకి కొట్టుకెళ్ళిపోతారు కదా. అందువల్ల మరి అది కాకుండా అది ఎరువు గొడ్డలి అని ఉంది. ఆ ఇల్లు మనకి ఆయన మన పని అయిపోయిన తర్వాత ఇచ్చారు కదా. అంటే ఎరువు గొడ్డలు తెచ్చాం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మరి గొడ్డలు ఊడిపోయింది, పని ఆగిపోయింది, చేతిలో ఒక కర్ర మాత్రం మిగిలిపోయింది. ఎందుకు? ఆ హెడ్ లేకుండా కర్రతో నువ్వేం చేసుకుంటావు? అయిపోయింది అంతే. నువ్వు వచ్చిన పని ఇంకేం అవ్వదు, జరగదు. అర్థమవుతుంది కదండి ఎంత ఆటం కలిగిందో. గొడ్డలి ఊడిపోయింది, పని ఆగిపోయింది, చేతిలో కర్ర ఒకటే మిగిలిపోయింది. అందువల్ల ఎంత శోధన వచ్చిందో చూడండి. అందులో శోధనకు కారణాలేంటి మన దాన్ని ఆలోచించారు కదా. మిగతా గొడ్డలన్నీ ఎందుకు ఊడిపోలేదు? అతను ఒక్కరి చేతిలో ఉన్న గొడ్డలు ఎందుకు ఊడిపోయింది? ఆలోచించేయాలా. నీకెందుకు కష్టం వచ్చింది? నీకెందుకు బాధ వచ్చింది? నీకెందుకు ఈ శ్రమ కలిగింది? నీకెందుకు ఈ యొక్క ఆటంకం, అభ్యంతరం కలిగింది? నీకే ఎందుకు కలిగింది? ఆలోచించేయాలా. అలాగే వచ్చింది కాబట్టి నేనేంటి దొరికాను ప్రభువుకి అని ప్రభు మీద తిరగబడటం కాదు, సనుక్కోవడం కాదు, గొనుక్కోవడం కాదు. మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకు మిగతా గొడవలు ఎందుకు ఊడిపోలేదు, పడిపోలేదు? నీదే ఎందుకు పడింది? ఎందుకు అంటే అతని పనిముట్టు ఎలాగుందో అతను గమనించలేదు. తీసుకొచ్చే కదా రాయలేదు. ఇది పనికి వస్తుందా, దీనికి ఆర్డర్లో ఉందా, దీనికి ఏమైనా లూజ్గా ఉందా, లేకపోతే దీనికి ఏమైనా సరే సరిచేయాల్సిన పని ఉన్నదా, ఎలాగుంది, పిడి బాగుందా, హెడ్ బాగుందా, అటాచ్మెంట్ బాగుందా, అవన్నీ ఆలోచించేది. అంతే వాడిద్దాను అనమాట. నువ్వు ఒక పని మీద వెళ్తున్నావంటే ఆ పని సక్సెస్ కావాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఆ పనిముట్టు ఎంతగా ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలా. అందువల్ల నువ్వు మరి ఎలా నరకాలో చూసుకోవాలా. ఆ చెట్టు మీద ఉండి పడిపోకుండా, నువ్వే పడిపోకుండా ఎలాగా నిన్ను నీవు భద్రపరచుకోవాలి, గుర్తుపెట్టుకో. అందువల్ల ఎంత జాగ్రత్త, ఆచి తూచి అడుగు వేయాలి. అందువల్ల అతను పట్టించుకోలేదు. ఎలాగో ఆ పనిముట్టు ఎలాగుందో గమనించలేదు, దాన్ని ఊసేలేదు. తొందర కనబడుతుంది అతను చేసే పనిలో. తొందర మనిషి అనమాట. కొడియాలంటే ఎలగలా కొడియాల. చూసారా, నువ్వు తొందర పడితే శోధంలో పడతావు. అందువల్ల నిదానమే ప్రధానం. ఒక కార్యం జరగాలంటే ఆచితూచి ప్రార్థన పూర్వకముగా సరండి, ప్రభువుని అడిగి, ప్రభువుని రమ్మని చెప్పి ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గొడవలు చాలా పట్టు కాదు,
నువ్వు ఆ చెట్టుని కొట్టినప్పుడు కూడా అది నీ చెట్టు నీ మీద పడితే ఏమరపాటుగా ఉండకూడదు కదా. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందువల్ల పనిముట్టు ఎలా ఉందో చూడలేదు, మరి ఏదో అర్జెంట్ కొట్టేద్దామని చెప్పి ఆ పనికి మొదలుపెట్టాడు. జాగ్రత్త పడలేదు. చూసా, నిర్లక్ష్యం కనిపిస్తుంది, అవివేకం కనిపిస్తుంది. పని చేస్తున్నాడు కానీ మనసు లేదు. ఏదో చేత మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా ఉంది అతను చేసే పని. ఊడిపోతుందని చూసుకోవద్దు. అందువల్ల పొరపాటున మరి ఆ ఏదో పొరపాటు జరిగేది, ఊడిపోయింది. అయితే ఇప్పుడు ఏమి చేయాలంటే అక్కడ ఒక పని జరిగింది. ఆ యొక్క మనిషి అతను ఏం చేశాడంటే సేవకుల దృష్టిలోనికి తీసుకొచ్చాడు. అది అనగా ప్రభు దగ్గరకు ఏదైనా కష్టం కలిగినా, నష్టం కలిగినా, శోధన కలిగినా మనం ఎవరి దగ్గర రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఆ యొక్క శిష్యుడు మరి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇది ఎరువుగడ్డలు బాబు, ఊడిపోయింది బాబు, పడిపోయింది బాబు, ఇప్పుడు నేను చెయ్యేసుకున్నట్టుంది బాబు, ఈ కర్ర మాత్రం ఉంది తప్ప నాకు ఇంకేం ఉపయోగం లేదు బాబు, కర్రతో నేను ఏం చేయగలను చెప్పండి, అది పడిపోయింది. పడిపోయిందని కాదు, అది ఎరువుగొడ్డలే, నేనేమని చెప్పాలి అతని దగ్గరికి వెళ్ళి? అయ్యో ఏళ్ళ సహాయం చేయ బాబు అనేటట్టుగా. చూసారండి, ఆయన లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? అతను రావడం ఎంత ఉపయోగపడింది. ప్రభువు మనతో ఉంటే ప్రియారా మనకు సహాయకుడు. సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయం కలుగును. అందువల్లటంటే మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆ శిష్యుడు మరి ఆ యొక్క ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి వాస్తవం చెప్తున్నాడు అనమాట. అంటే ప్రభు దగ్గరికి వచ్చి మన సమస్య ఏమిటో చెప్పుకోవాలి, ఉన్న వాస్తవం చెప్పాలి, మరుగుపెట్టి చెప్పకూడదు. వాస్తవం ప్రభు దగ్గర వాస్తవాలు సరిగా చెప్పాలి. ఎక్కడ పడింది, ఏ స్పాట్ లో పడింది, ఆయన క్లియర్ కట్గా, అంటే యథార్థంగా ఉండాలి అని అర్థం. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఏ స్థలంలో నువ్వు పడిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఏమి నష్టపోయావు. మనం ప్రభు సన్నిధిలో మనం చెప్పినప్పుడు కూడా అరమరికి లేకుండా ప్రభు నేను పలానా విషయంలో పడిపోయాను, లేకపోతే పలానా వ్యభిచారంలో పడిపోయాను, లేకపోతే పలానా మా తండ్రి ఈ శోధనలో పడిపోయాను, మా ప్రభువ తప్పిపోయింది నా తండ్రి, బలహీనమైపోయిన బాబు, నేను పోగొట్టుకున్న ఆత్మీయత ప్రభువ అనేటట్టుగా ఉన్న వాస్తవాన్ని చక్కగా చెప్పి మరి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర మనం సరి చేసుకోగలిగితే మన కార్యాలు జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఆ గొడ్డలు తల పోయింది, మొండిమే మిగిలింది. గొడ్డలు పడిపోయింది, కర్ర మాత్రమే మిగిలింది. చూడండి, ఉన్న దీవెని పోగొట్టుకున్నాం అనమాట. ఉన్న దీవెని నువ్వు పోగొట్టుకున్నావు. అందువల్ల ఇప్పుడు నీ పని ఎలా చేయగలవు? ఆ మొండి కర్రతో ఏమి చేస్తావు? ఇప్పుడు ఆ పనికి, ఆయన పనికి నువ్వు దేనికి పనికి రావు. ఉన్న కృపను పోగొట్టుకున్నావు, ఉన్న ఆశీర్వాదాన్ని జారి విడుచుకున్నావు. అర్థమవుతుంది కదండి. అందువల్ల ప్రభు కొన్ని కృపలు ఇచ్చినప్పుడు, ప్రభు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, తరుణాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా, సంస్థ నిర్లక్ష్యాన్ని బట్టి ప్రభు అతను విడిచిపోయాడు. కళ్ళు రెండు పోయినాయి, సంఖ్యలు చేతికొచ్చినాయి, చెరసాల్లో ఉన్నాడు, తిరగలు విసురుతున్నాడు. ఆహా, ఏ రాయల్టీ ఉన్నవాడు ఎక్కడికి వచ్చినాడు చూడు. పోగొట్టుకున్నాడు. కారణం నీవే. ఈ దుస్థితికి కారణం నీవే. నువ్వు సరి చేసుకుంటే గొడవ పోతుందా? ఆ పని ప్రారంభించే ముందు నువ్వు చక్కగా వెరిఫై చేసుకోవద్దు, జాగ్రత్త పడద్దు. ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది. అందువలటంటే ప్రియమైన బిడ్డలారా, మనం ప్రభు ఇచ్చిన కృపలు జాగ్రత్తగా అవి వాడుకోవాలా. ఒక అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటే దేవుని సేవకులు ఆ నోటీసులోకి అతనికి ఆ విషయం వచ్చినప్పుడు ఒక కొమ్మ ఒకటి తెమ్మన్నాడు. ఒక కొమ్మ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడైతే పడిపోయిందో అక్కడ ఆ కొమ్మనే వేసాడు. ఆ కొమ్మ వేసినప్పుడు అంటే ఐరన్ బరువు కానీ కొమ్మ బరువు కాదు కదా. చూడండి, ఆ కొమ్మ వేసినప్పుడు ఆ కొమ్మ ములిగింది, గొడ్డల పైకి తేలింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థం చేసుకున్నది ఆశ్చర్యం కదా. అది ఆశ్చర్యం కదా. దానికి ఇది ఎక్కడైనా ఉన్నదా? ఆ విడ్డూరం ప్రపంచానికి అది ఆశ్చర్యం కదా, మన కన్నులకు ఆశ్చర్యం. ఆ గొడ్డలి పైకి వచ్చింది, ఆ కొమ్మ లోనికి వెళ్ళింది. అంటే ప్రభు
సన్నిధిలో ప్రేమైన బిడ్డలారా, మరి మనం ఉన్నప్పుడు ప్రభువుకి మన సమస్య చెప్పుకున్నప్పుడు అది కష్టమైన, అది కఠినమైన, అది జటిలమైన, అది ఇంపాసిబుల్ అయినా, అది అసాధ్యమైన సుసాధ్యం చేయగలడు ప్రభు. ఎందుకు? అతను ఆశ్చర్యకరుడు. చూసారా, అతను ఆశ్చర్యకరుడు. అంతే. గొడ్డల పైకి రావాల్సిందే, నీటిలో తేలాల్సిందే. అర్థమవుతుందండి. అని మరి అది మామూలు చెప్తే రావచ్చు కదా, చెప్తే రావచ్చు కదా. కొమ్మ ఎందుకు తెమ్మన్నాడు? అర్థం చేసుకోవాలి. అందువల్ల దేవుని కార్యాలు జరగటానికి ప్రభు కొన్ని సూచనలు ఇస్తాడు. ఇంకో నువ్వు ఇలా చెయ్యాలి, అదెందుకు అని అడగడానికి. అంటే అందువల్ల ఏంటంటే ప్రభు చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడే. అంతవరకే లేవు, దాని ప్రశ్నలు అయితే కుదరదు. అందువల్ల అది ఎంతో ఆశ్చర్యకార్యము అక్కడ జరిగింది. ఇది ఎంత ఆశ్చర్యం, కన్నుడికి ఎంత ఆశ్చర్యం. నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి ప్రభు నీకు ఇవ్వగలడు. పోగొట్టుకున్నావు, దావీదు తిరిగి సమస్తను సంపాదించుకుని మాట. అందువల్ల అసాధ్యమైనవి సుసాధ్యం చేయగలడు నీ ప్రభు. కృంగిపోయావు, అయితే నిన్ను తన కృపను బట్టి బలపరచగలడు, ధైర్యపరచగలడు. దుఃఖిస్తున్నావు, నిన్ను ఆనందముతో నిన్ను నడిపించగలడు. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రభు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో ఉంటే మనము ధన్యులం. ఆయన మనతో ఉంటే మన కార్యాలు సఫలమవుతాయి. ఆయన మనతో ఉంటే సాతాను శక్తులను జయిస్తాం. ఆయన మనతో ఉంటే అసాధ్యమైనవి సుసాధ్యముగా మనం రిజల్ట్ పొందుతాం. దేవుని స్తోత్రం. ఒక వాగ్దానం ఏమి అంటే ఇర్మియా 51:20లో ఒక మాట ఉంది. ఏంటంటే, నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు అని ఉంది. దేవుని స్తోత్రం. నీవు నాకు నేను గండ్రగొడ్డలా వాడుకుంటాను. నీవు నాకు విధేయుడిగా ఉంటే, వాక్యాన్ని ప్రేమిస్తే, నమ్మకంగా ఉంటే. చేసారా, చూడాడు అతను గొడ్డలు ఎలా వాడాలో అతనికి తెలియలేదు, ఏ జాగ్రత్త తెలియలేదు, గుడ్డెది చేతిలో పడినట్టు. అందువల్ల ప్రేమైన బిడ్డారా, నేను గండ్రగొడ్డలా వాడుకుంటాడు. అంటే గొడ్డలేంటి? నరికేదే, ఎక్కడికైనా నరికేస్తుంది అన్నమాట. ఒక మాట ఉన్నది ఏమంటే, గొడ్డలి తీర్పునకు సూచన. మత్తయి 3:10లో ఓ మాట ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది అని ఉంది. అంటే ఏమన్నమాట? అది ఫలించకపోతే నరికేస్తారన్నమాట. అందువల్ల నువ్వు ప్రభువు కొరకు నిలబడకపోతే, ప్రభువు కొరకు పనికి రాకపోతే, ప్రభువు కొరకు వాడబడకపోతే, ప్రభువు కొరకు నమ్మకంగా లేకపోతే, చూడండి, నువ్వు పనికొచ్చే సాధనముగా లేకపోతే, చేసారా, నువ్వు ఫలించలేదు. కాబట్టి మరి ఫలించిన చెట్టు నరకబడుతుంది. అయితే నీవు ప్రభు వచ్చిన వాగ్దానం, నేను గండ్రగొడ్డలుగా వాడుకుంటానంతే. అలా వాడబడడానికి సిద్ధపడతావా? అలా వాడబడడానికి ఇష్టపడతావా? అలా వాడబడడానికి జాగ్రత్త పడతావా? అలా వాడబడడానికి ప్రభు ప్రీతికరంగా ఉంటావా? అలాగైతే ప్రభు నేను గండ్రగొడ్డలుగా వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వాదకరంగా తీరుస్తాడు. ప్రార్థన. ప్రేమ మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు గొడ్డలి అనేటువంటి ఒక వస్తువును బట్టి ప్రభువా తండ్రి ఎన్నో సత్యాలు మేము నేర్చుకున్నాం. నేను గండ్రగొడ్డలుగా వాడుకుంటాను నా చేతిలో అని ఉంది. ప్రభు, అవును, నువ్వు వాడుకోగలవు తండ్రి. మేము ఇష్టపడితే మా తండ్రి, మేము మీ ప్రీతికరంగా ఉంటే వాడుకుంటారు మీరు. ప్రభువా, అందుని బట్టి వందనాలు. మేము కోల్పోయినవి ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం నీవు ఉంటే. మా ప్రభువా, మా తండ్రి, మా కన్నీటిని తొడగలవు, మా దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చగలవు. అందుని బట్టి వందనాలు. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, మహిమ పొందమని యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్ని మరి ప్రసాద్ యొక్క కుమారుడు మోహన్ తనొక సతీమణి ఆమె లక్ష్మి బర్త్డే వేళ. అయితే ప్రభు ఎంతవరకు కాపాడినాడు ఆమెను. అందుని బట్టి ప్రభుని స్తుతించి ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, వందనాలు. మోహన్ యొక్క సతీమణి లక్ష్మికి మీరిచ్చిన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు ప్రభువా. ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అమ్మా తండ్రి, కృపాక్షేమములతో నడిపించి ఇంకనూ ప్రభు నీ యొక్క దీవెనతో వర్ధిల్లు చేయమని, తన భర్తపై దీవెన, తన బిడ్డపై దీవెన ఉంచి, ఆరోగ్యంపై దీవెన ఉంచమని, ఆత్మీయతలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, నూతన సంవత్సరం అనే దయాకిరీటంతో అలంకరింపబడిన
లక్ష్మికి, తన భర్త మోహనకు, తన కుమార్తెకు, తన ఆరోగ్యమునకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్.
యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.